ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 673వ నామం మహాతేజాహ, అంటే గొప్ప తేజస్సు కలిగిన స్వామి అని కనుక ఆయనకి ఆ పేరు వచ్చింది. మరి సూర్యుడు గొప్ప తేజస్సుతో వెలుగుతూ జగత్తుని మరి పోషిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఆ చంద్రుడు కూడా ఆ మొక్కలకి ప్రాణశక్తిని రాత్రిపూట అమృతత్వాన్ని అందించి అవి తెప్పరిల్లేటట్టు చేసి వాటిని మళ్ళీ నూతన ఉత్తేజం వచ్చేట్లుగా చేస్తున్నాడు చల్లగా చంద్రుడు. అవి మొక్కలు కనపడతాయి. మనకు కూడా ఆ చంద్రుని చల్లదనం చేత మనస్సు చక్కగా తెప్పరిల్లుతుంది, హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. సూర్యుని వెలుగులో కాసేపు కూర్చుంటే, అందుకే సూర్య నమస్కారాలు చేస్తే ఆ వెలుగు ద్వారా మనకి కావలసిన ఆరోగ్యానికి కావలసిన విటమిన్స్ అవి చక్కగా అందుతాయి, ఆరోగ్యంగా ఉంటుంది ఒళ్ళు అని సూర్య నమస్కారాలు చేయమంటారు. అప్పుడు కాసేపు ఆ వెలుగులో ఆ కాంతిలో ఆ కిరణాల యొక్క సారాన్ని శరీరం గ్రహిస్తుంది. అందుకని మరి సూర్య నమస్కారాలు చేస్తే అక్కడ కాసేపు ఉంటే మరి ఆ శక్తిని మనం తీసుకుంటాము. మరి అట్లాగే వెన్నెల్లో ఇవాళ అంటే ఏసీలు అవి పెట్టుకుని ఇళ్లల్లో పడుకొని బయటికి రావట్లేదు. కానీ మరి పూర్వం చక్కగా హాయిగా వెన్నెల్లో మంచాలు వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉండేదో, ప్రాణం తెప్పరిల్లినట్టు ఉండేది. ఇప్పుడు ఆ ఫ్యాన్లు వేసుకుని పడుకుంటే ఉన్న ప్రాణం కూడా పోయినట్టే ఉంటుంది, కానీ వచ్చినట్టు ఉండదు. కాకపోతే అది అందరికీ తెలియదు, కొంతమందికి మాత్రమే అది తెలుస్తుంది. ప్రాణం తెప్పరిల్లినట్టు ఉండదు. వెన్నెల్లో మనకి హాయిగా ఉన్నట్టు ప్రకృతి చల్లని గాలి మనకేసింది అనుకోండి, అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అనుకుంటాం. అదే ఏసీలో ఎంత చల్లగా ఉన్నా అక్కడి నుంచి బయటకు వస్తే నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ ఏసీ యొక్క చల్లదనం మనం ఏమీ అనుభవించినట్లు అవుతుంది. ఇక్కడికి వచ్చి బయటకు వచ్చినప్పుడు ఆ నిప్పుల్లో ఉన్నప్పుడు అబ్బాయి ఎందుకు వెళ్ళామా ఏసీలోకి అనిపిస్తుంది. మరి సుఖం అనిపించినా, అందుకే ఈ భౌతిక విషయాలన్నిటి వెనక కూడా సుఖమనే తాత్కాలిక సుఖం ఉన్నా తర్వాత వెంటనే బాధ కష్టం ఉంటుంది అని చెప్పేది. అందుకే బోధలు ఇవన్నీ బోధకు సంబంధించినవే. ఎందుకంటే ఇప్పుడు ఏసీలో ఉండి బయటకు వస్తే మనకి ఆ సుఖమంతా పోయి ఇంకా విపరీతమైన బాధ వేస్తుంది, కష్టం వేస్తుంది శరీరానికి. మరి అది కాసేపే కదా, ఇంకా అదే కాసేపు ఎక్కువ ఉంటే పడని వాళ్ళకి జలుబు చేస్తుంది. మరి అది అంతకంటే ఎక్కువ బాధనే ఇస్తుంది. మరి అదే వెన్నెల్లో ఎంతసేపు ఉన్నా మనకి శక్తిని పుంజుకుంటామే కానీ ఎప్పుడు ఆ వెన్నెల నుంచి లోపలికి వచ్చామనుకోండి ఏమీ శక్తిహీనలు అవ్వము, బాధ అనిపించదు, ఉన్న శక్తి పోదు. అట్లా ఆ ప్రకృతి ఇచ్చేటువంటి ఆనందము సుఖము మనకి అనుభవించాలే కానీ దాన్ని తక్కువగా చేయకూడదు. మరి ఇప్పుడు అవే ఎక్కువ ఇవి తక్కువ అని భావిస్తున్నారే కానీ అది తెలియక, ఇప్పుడు కరెంటు పోతే ఏసీ పనిచేయదు, ఇంకా అక్కడ నరకం అంతకంటే ఎక్కువ ఉండదు, అంతకంటే వేరే నరకమే ఉండదు. ఎందుకంటే అన్నీ మూసేస్తారు, వెంటిలేషన్ కూడా ఉండదు, గాలి పోదు, ఊపిరాడదు. మరి ఆ ఏసీ పోతే ఆడి ప్రాణం పోయినట్టే ఉంటుంది. అట్లా ఇప్పుడు చంద్రుడికి మబ్బడ్డం వచ్చినా ఆ చల్లదనం తగ్గినట్టు ఉండదు, హాయిగానే ఉంటుంది. ఆ రేత్రి తెల్లవార్లు ఆ బయట పడుకుంటే అదే వెన్నెల్లో రోజుల్లోనేగా, వెన్నెల లేని రోజుల్లో ఎక్కడుంటాడు చంద్రుడు అని అనుకుంటారు. కానీ అలా తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు. ఒక పక్షమేమో పెందల కాడ వచ్చి పెందల కాడ అస్తమిస్తాడు. ఒక పక్షంలో పొద్దుగూకిన తర్వాత కొంచెం ప్రొద్దుగూకిన తర్వాత
ఆ, వస్తాడు చంద్రుడు, తెల్లారే వరకు ఉంటాడు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేదే, ఆయన ఉంటాడు. కాకపోతే మనం నిద్రపోయిన సమయంలో కొన్ని రోజులు ఉంటాడు. మనం పడుకుని అలా ఆకాశం వెంక చూస్తే చక్కగా వెన్నెలగా కా చల్లగా హాయిగా కనపడుతుంటే ఆహ్లాదంగా నిద్రపోతాము. ఆ ఆనందాన్ని ఆ శరీరం చక్కగా స్వీకరించి ఆరోగ్యానికి కారణమవుతుంది. అట్లా సూర్యచంద్రులు సృష్టిని చక్కగా నెరవేరుస్తున్నారు. మరి అటువంటి సూర్యచంద్రుల యొక్క కాంతి, అంటే సూర్యుడు స్వయం ప్రకాశుడు, చంద్రుడికేమో సూర్యుని నుంచి వెలుగు వస్తుంది అని మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రుడికి వెలుగు సూర్యుడి నుంచి వస్తుంది సరే, మరి సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని విచారణ చేస్తే ఆ వెలుగే ఆ పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మే ఈ సూర్యచంద్రుల్ని తారల్ని సృష్టించి వాటికి వెలుగునిచ్చి వాటికి పోషణ శక్తినిచ్చి ఈ జగత్తుని నడపగలిగే సామర్థ్యాన్ని ఇచ్చి చక్కగా ఆ భగవంతుడు అలా నడుపుతున్నాడు అన్నమాట. అందుకని మహా తేజస్సుతో ఏది కనపడినా సూర్యుడు దగ్గర నుంచి ఏది కనపడినా అది దాని వెనక ఉన్నటువంటి శక్తి ఏమిటి అని ఆలోచిస్తే పరమాత్మే. అందుకే మహాతేజాహ అన్నారు. మనకి తారలు బోళ్ళు ఉంటాయి. మనకి తెలిసిన తారలు అంటే 27 నక్షత్రాలు అనుకుంటాం. ఆ నక్షత్రాలు ఒక రోజు ఒక్కొక్క రోజు చంద్రుడి దగ్గర ఒక్కో నక్షత్రం ఉంటుంది అనుకుంటాం. అలా ఆ నక్షత్రాలు కూడా చంద్రుడు లేనప్పుడు ఆ నక్షత్రాల వెలుగు మనకి కనపడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్నప్పుడు ఆ వెలుగులో ఈ నక్షత్రాల వెలుగు అంత బాగా కనపడదు. మరి అవి కూడా ఎంతో పైన ఉండబట్టి అలా మిళుకుమంటూ కనిపిస్తున్నాయే కానీ వాటికి కూడా ఎంతో వెలుగు ప్రకాశం ఉంచే శక్తి ఉంది. అవి కూడా చాలా పెద్ద నక్షత్రాలు, అంటే సూర్యచంద్రుల్లాగానే వెలిగేవే. కాకపోతే అవి ఇంకా ఎంతో దూరాన ఉండబట్టి మనకి చుక్కల్లాగా కనిపిస్తున్నాయి. మరి ఈ తారలే తారాబలం, చంద్రబలం అంటారు. ఈ సూర్యుడు గ్రహాలన్నిటికీ అధిపతి. ఆ సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల అనుగ్రహం ఉన్నది అంటారు. ఇక్కడికి వెళ్తే దాంట్లోకి అదొక చాలా జ్యోతిష్యంలోకి వెళ్తే ఈ సూర్యచంద్రులు, చంద్రుడు మనస్సుకి కారకుడు. ఆ చంద్రుడు ఉన్న స్థితి బాగుంటే ఆ జాతకుడి మనస్సు ప్రశాంతంగా బాగుంటుంది అని అర్థం. అది చంద్రుడు ఉన్న స్థితి బాగోకపోతే అస్తవ్యస్తంగా మనస్సు ఉంటుంది అని అర్థం. ఇవన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రానికి వెళ్తే అది ఎంతో అనంతమైంది. అవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి సాధ్యం కాని అంతవి అన్నీ మనం తెలుసుకోలేము. అన్నిట్లోనూ మనం ఏదో కొంచెంగా ఏదో తెలుసుకుంటున్నాము, తెలుసుకునే దోవలో పడ్డాం. ఆ పరమాత్మ దయ వల్ల కొంత మనకి తెలియజేస్తున్నాడు. ఆ పరమాత్మ తెలుసుకుంటున్నామే తప్ప మనకి పరిజ్ఞానము తక్కువ. ఆ పరిజ్ఞానాన్ని పరమాత్మ మనకి పెంచాలని మన మీద ప్రేమతో వీటన్నిటినీ చెప్పి మనల్ని ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆయన దగ్గరకు అంటే వీటికి దూరమై, బాహ్యానికి దూరమైన కొద్దీ అంతరానికి దగ్గర అవుతాం. ఈ ఊరు నుంచి మనం ఒక ఊరు వెళ్ళాలి అంటే ఈ ఊరు దూరమైన కొద్దీ వెళ్ళాల్సిన ఊరు దగ్గర అవుతుంది. అట్లాగే భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వాటన్నిటికీ దూరం అవ్వాలి. దూరం అయితే అంటే దూరం అవటం అంటే వదిలేయటం కాదు, ముక్కు మూసుకొని కూర్చోవటము కాదు, తపస్సు చేసుకోవటము కాదు, అరణ్యాలకు వెళ్ళటము కాదు, చెయ్యకుండా మానటము కాదు. తన ధర్మాన్ని తాను చేస్తూ ఏం చేయాలి? మనస్సు భగవంతుని మీద పెట్టాలి. దానికే చక్కని మార్గం చక్కగా భగవంతుడు చెప్తున్నాడు మనకి.
ఏమీ తపస్సు చెయ్యక్కర్లేదు, యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లే. భగవంతుని తెలుసుకోవాలి, ఆయనకి దగ్గర అవ్వాలి అంటే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని మనం అనుక్షణం గ్రహించగలిగితే భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టే, భగవంతుడిలో కలిసిపోయినట్టే. ఎందుకంటే అంతటా ఉన్న భగవంతుడినే మనం చూసినప్పుడు మనము భగవత్ స్వరూపులమే అయిపోతాం. దేన్ని తలిస్తే ఆ రూపాన్ని ధరిస్తుంది మనస్సు అని చెప్తున్నారు. అందుకని అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్న వస్తు జాలంలో కానీ అణువున జీవిలోనూ అన్నింటిలోనూ ఉన్నటువంటి ఆయన యొక్క తేజస్సుని మనం, ఆ చైతన్యాన్ని మనం చూడగలిగితే మనం కూడా ఆ తేజస్సులో కలిసిపోతాం. అంతటి భాగ్యాన్ని మనకి ఇవ్వమని ఆ మహాతేజుని ప్రార్థిద్దాం. సూర్యచంద్రాదుల్ని కూడా తన తేజస్సు చేత ప్రకాశింపచేస్తూ విశిష్టంగా ప్రకాశించే స్వామిని మహాతేజాహ అన్నారు శంకరాచార్యులు వారు. ఏన సూర్యస్తపతి తేజసేద్ధ, ఈయన ప్రకాశం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడని శృతి వచనం. శౌర్యాలతో శౌర్యాలతో ధర్మాన్ని పాలించే స్వామిని కూడా మహాతేజుడు అన్నారు శంకరులు. క్రౌర్యం ఎక్కడ చూపిస్తాడు భగవంతుడు? ఆయన దయామయుడు కదా. క్రౌర్యం అంటారేంటి అంటే, మరి రాక్షసుల మీద ఆయన సంహరించేటప్పుడు క్రౌర్యం చూపించకపోతే వాళ్ళ యొక్క సంహారం జరగదు గనక క్రౌర్యాన్ని, మరి హిరణ్యకశిపుడు ఎంత క్రౌర్యాన్ని చూపించి హిరణ్యకశిపుడిని చంపాడు. ఆయన కోరుకున్న వరాలకు తగినట్లుగా మరి అవతారాన్ని దాల్చి వచ్చి క్రౌర్యంతో శౌర్యంతో ఆ రాక్షసుని సంహరించి ధర్మాన్ని ఉద్ధరించినటువంటి స్వామిని మరి మహాతేజాహ అన్నారని మరి అన్నారు శంకరులు. అనాది అయినటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పటాపంచలు చేసే మహాకాంతి గల స్వామి మహాతేజుడని పరాశరులు భావించారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎంత అజ్ఞానమైనటువంటి అంధకారాన్నైనా ఒక్క కాంతి పుంజంతో పటాపంచలు చేయొచ్చు ఆ చీకటిని. అటువంటి పటాపంచలు చేయగలిగేటువంటి మహాకాంతి గల స్వామి మహాతేజుడని పరాశరులు భావించారు. సత్యసంధుల వారు శంకరుల వారు చెప్పిన మొదటి అర్థాన్ని అనుసరించారు. మహాత్ములు ఓం మహాతేజసే నమః అని స్వామికి అభినందనలు తెలియజేశారు. మరి మహా తేజస్సుతో కూడుకున్నటువంటి మహా తేజాహ అయినటువంటి నామి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ యొక్క ప్రకాశముతో ఈ సృష్టిని అంతటినీ సృష్టించావు, నేర్పావు. అటువంటి నీ ప్రకాశముతో నన్ను నాలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి నీ జ్ఞానం అనే వెలుగుని మాకు ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం